Welcome to Amma's Telugu Kitchen. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ స్పెషల్ కర్రీతో వచ్చేసానండి. ఇది అందరి ఫేవరెట్ కర్రీ అండి. చూసారు కదా, శాఖరొయ్యలతో పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ చేయబోతున్నానండి. ఈ కర్రీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి. మా ఇంట్లోనే కాదు, ప్రతి ఒక్కరికి ఈ కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది నా స్టైల్లో ఎలా చేయబోతున్నానో చూసేద్దాం రండి. కర్రీకి అయితే నేనైతే కేజీ రొయ్యలు తీసుకొచ్చారండి. కేజీ రొయ్యలు క్లీన్ చేసాక హాఫ్ కేజీ అవనియి. ఈ హాఫ్ కేజీ రొయ్యలకి నేను గోంగూర అయితే 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. గోంగూర క్లీన్ చేసేసుకుని నీట్ గా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. దీనికి కావాల్సింది 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 1 టమాటా తీసుకున్నాను. కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకుని గోంగూర అంతా కడాయిలో వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసేయాలి, టమాటాలు కూడా వేసేయాలి. వేసేసి స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. గోంగూర బాగా ఉడుకుతుంది మెత్తగా. స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుందామండి. 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలాగా విత్తల పొయ్యి మీద మన రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యలు వాటర్ ఇంకిదాకా పసుపు వేసుకుని ఉడకబెట్టుకుందామండి. ఈ రొయ్యలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి శాఖ రొయ్యలు అండి. ఈ గోంగూరలోకి ఇవే టేస్టీగా ఉంటాయి. ఈ కర్రీ అయితే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. పచ్చిరొయ్యలు గోంగూర అంటే ఇంట్లో వండితే మటుకు చాలా ఇష్టంగా తింటారండి. రొయ్యలు అయితే మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుందామండి. ఈలోగా గోంగూర ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం. గోంగూర అయితే చాలా మట్టికి ఉడికిపోయిందండి. చూసారు కదండి ఎంత ఆకేస్తే ఎంత అయిందో. పచ్చిమిర్చి టమాటాలు కూడా ఇంకొక 2 నిమిషాలు అయితే మంచిగా ఉడుకుతాయండి. అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇది ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుని ఉడకనిద్దాం. రొయ్యలు అయితే ఇంకా కొంచెం వాటర్ ఉందండి. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోద్ది. గోంగూర అయితే ఉడికిపోయిందండి. దీంట్లో 1 టీ గ్లాస్ వాటర్ వేసుకున్నా కొంచెం జ్యూసీగా ఉంటది. మరి దగ్గరగా చిక్కగా అయిపోయింది కదండి. దీన్ని ఒక్కొక్కరు మిక్సీ కూడా వేసుకుంటారండి. మిక్సీ వేస్తే బాగోదు, మరీ మెత్తగా ఉంటది. ఇలా ఉంటేనే బాగుంటది ఆకుపాలంగా. దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. రొయ్యలు అయితే వాటర్ అన్ని ఇంకిపోయినాయండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుని ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేగించుకుందాం. వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేగడానికి ముందుగా 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ ఉల్లిపాయలను బాగా వేగించుకుందామండి. ఉల్లిపాయలు అయితే బాగా కలుపుకుని దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని వేగించుకుందామండి. ఇప్పుడైతే గోంగూర మూత తీసుకుని చూద్దామండి ఎంతవరకు ఉడికిందో. ఇదైతే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుందాం. ఈ లోపు మనం ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంతవరకు మగ్గినాయో చూద్దాం. ఇంకా గోల్డెన్ కలర్ రావాలండి. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని వేగనిద్దామండి. 2 నిమిషాలు అయ్యాక చూద్దాం. దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ వేరే 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి వస్తే బాగా వేగితే బాగుంటది కర్రీ. ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయండి. దీంట్లో మనం ఉడకబెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని పట్టీలాగా రొయ్యలకి బాగా కలుపుకుందాం. కలుపుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. దీన్ని 2 నిమిషాలు వేగాక దీంట్లో మనం ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదండి, అది దీంట్లోకి వేసేసుకోవాలి. రొయ్యల కూరలోకి వేసుకున్నాక మొత్తం కలుపుకొని గోంగూర రొయ్యలు బాగా కలిసిలా కలుపుకోవాలండి. తర్వాత మన రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. 4 స్పూన్లు కారం వేసానండి. ఆల్రెడీ 4 పచ్చిమిర్చి వేసాను కదా, చూసి వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ ఎక్స్ట్రా కారం వేసుకోవచ్చండి. కారంగా ఉన్న బాగుంటది కూర. ఉప్పు కారం వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని
ఒక అర గ్లాసు వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసాక దీన్ని ఆయిల్ పైకి తేలే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈలోపు ఈ కర్రీకి స్పెషల్ ఏంటంటే తాలింపు వేయాలండి. ఈ ఆయిల్ అయితే పైకి తేలిందండి. ఒక్క 2 నిమిషాలు మళ్ళీ దీన్ని మూత పెట్టుకుందాం. దీనికి ఇప్పుడు తాలింపు కావాల్సిన సరుకులు చూసుకుందాం. 7-8 వెల్లుల్లి రేఖలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకుని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ వీటెక్కాక ఎల్లుల్లిపాయ రేఖలు వేసుకుని వేగించుకుందాం. ముందుగా వెల్లుల్లిపాయ రేఖలు బాగా వేగాక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందాం అండి. ఇవి బాగా వేగితే కర్రీ చాలా టేస్ట్ గా ఉంటదండి. ఈ కర్రీకి తాలింపే టేస్ట్ అండి. కరివేపాకు కూడా వేసేసుకుని దీన్ని బాగా వేగించుకోవాలండి. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. నా వీడియోలు కొంచెం లైక్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని వీడియోల కోసం సపోర్ట్ చేయండి నన్ను. ఈ తాలింపు అయితే వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీలోకి వేసేసుకుందాం మనం. అంతేనండి, ఎంతో గుమగుమలాడే గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయ్యిందండి. మీరు కూడా పచ్చి రొయ్యలు గోంగూర చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. తర్వాత ఈ కర్రీని బౌల్లోకి తీసుకుందామండి. చూసారు కదండి, కర్రీ అయితే ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.